మహిళలకు బంగారానికి ప్రత్యేక అనుబంధం ఉంది. పెళ్లిళ్లైనా పండుగలైనా ప్రతి అకేషన్ కు ఏదో ఒక రూపంలో బంగారాన్ని కొనడం మహిళలు ఆనవాయితీగా భావిస్తారు. పోయినేడాదే బంగారం ధర 33,000 రూపాయల స్థాయికి ఎగబాకినా కొనుగోళ్లు మాత్రం తగ్గలేదు. పసిడికి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ధర పెరిగినా కొనుగోళ్లు ఆపకుండా కొనాలనుకునే మొత్తాన్ని తగ్గించైనా తమ మోజు తీర్చుకుంటుంటారు మహిళలు. బంగారం ధగధగలతో మెరిసిపోవాలనుకుంటారు. అలాంటి వారికి తెలుగు కొత్త సంవత్సరం పండగ ఉగాది శుభవార్తను మోసుకొచ్చింది. బంగారం ధరలు తగ్గినా పెరిగినా ఆసక్తే. 2 ఏళ్లుగా పసిడి ధరలు ఊగిసలాడుతూ ఆసక్తిని పెంచుతున్నాయి. 2 ఏళ్ల కిందట దీపావళికి పసిడి ధర 33,000 రూపాయల స్థాయికి ఎగబాకి ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. గత ఏడాది మార్చిలో అనూహ్యంగా 26,000 రూపాయల స్థాయికి పడిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పుత్తడి ధర భారీగా తగ్గడంతో పసిడి ప్రియులందరూ తమ తాహతకు తగ్గట్లుగా ఎంతో కొంత బంగారం కొనేందుకు షాపుల ముందు బారులు తీరారు. ఇప్పుడు మళ్లీ పుత్తడి 30,000 రూపాయలకు చేరుకొని నిరాశపరిచినా అంతర్జాతీయంగా తగ్గుతున్న డిమాండ్ కారణంగా గోల్డ్ రేటు తగ్గుతుందనే అంచనాలు కొనుగోలుదారుల్లో ఆశలు రేపుతున్నాయి. దిగుమతులు పెరిగి కరెంటు ఖాతాలోటు ఆందోళనకర స్థాయికి చేరుకోవడంతో దాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రత్యేకించి బంగారం దిగుమతులపై దృష్టి పెట్టింది. గతంలో బంగారంపై 2% ఉన్న దిగుమతి సుంకాన్ని దశలవారీగా 12% పెంచారు. దీంతో గణనీయంగా పుత్తడి దిగుమతులు తగ్గిపోయాయి. 110 టన్నులు ఉన్న గోల్డ్ ఇంపోర్ట్స్ 30 టన్నుల దిగువకు పడిపోయాయి. దీంతో మార్కెట్లో కొత్త బంగారం దొరకక పాత బంగారమే రీసైకిల్ అవుతూ వచ్చింది. ఇప్పుడు కరెంటు ఖాతా లోటు అదుపులోకి రావటంతో దిగుమతి సుంకాన్ని తగ్గించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇదే గనక జరిగితే పసిడి ధరలు తగ్గొచ్చని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వివిధ వర్గాల నుంచి దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వచ్చిన సూచనలపై ఆలోచించాలని యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంకు సూచించారు. అయితే క్యాట్ ఏ స్థాయిలో స్థిరపడుతుందో తెలిసేంత వరకు తగ్గించేది లేదన్న ఆర్థిక మంత్రి ఆ తర్వాత పాజిటివ్ గా స్పందించారు. క్యాట్ తగ్గితే పసిడిపై దిగుమతి సుంకాన్ని తగ్గించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చిదంబరం ప్రకటించారు. దీంతో బంగారం ధరలు మళ్లీ 26,000 రూపాయల స్థాయికి వచ్చే అవకాశాలున్నాయని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా గోల్డ్ ధరలు తగ్గుతున్నాయని, మరోపక్క డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా బలపడుతోంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే మరో 2 నెలల్లో బంగారం ధరలు కనీసం 15% మేర తగ్గే అవకాశాలున్నాయి. అంటే బంగారం ధర మళ్లీ 26,000 రూపాయల స్థాయికి వచ్చే సూచనలు కనపడుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 30,000 రూపాయలు కాగా 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 29,300 రూపాయలుంది. ఇక కిలో వెండి ధర 45,000 రూపాయలు పలుకుతోంది.